ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 17 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన కథను విని నరుని నుండి నారాయణునిగా అవుతారు. మీకు 21 జన్మలకు అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ప్రశ్న: తండ్రి ఇచ్చిన ఏ ఆజ్ఞను పాలన చేయు పిల్లలే పారస్బుద్ధి గల వారిగా అవుతారు? జవాబు: తండ్రి గారి ఆజ్ఞ దేహ సంబంధాలన్నీ మర్చిపోయి తండ్రిని, రాజ్యాన్ని స్మృతి చేయండి. సద్గతి కొరకు ఇదే సద్గురు ఇచ్చిన శ్రీమతము. ఎవరైతే ఈ శ్రీమతాన్ని పాలన చేస్తారో అనగా దేహీ అభిమానులుగా అవుతారో వారే పారస్బుద్ధి గలవారిగా అవుతారు. పాట: ఈరోజు మనుషులమైన మేము అంధకారంలో. ఓం శాంతి. ఇది కలియుగ ప్రపంచము. అందరూ అంధకారంలో ఉన్నారు. ఈ భారతదేశమే ఒకప్పుడు వెలుగులో ఉండేది. అప్పుడు భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇప్పుడు హిందువులని అనబడుతున్న భారతవాసులు వాస్తవానికి దేవీ దేవతలుగా ఉండేవారు. భారతవాసులు స్వర్గవాసులుగా ఉండేవారు. అప్పుడు ఏ ఇతర ధర్మాలు లేవు. ఒకే ధర్మం ఉండేది. స్వర్గం, వైకుంఠం, బహిస్త్, హెవెన్ ఇవన్నీ భారతదేశం పేర్లే. భారతదేశం చాలా ప్రాచీనమైనది, చాలా చాలా ధనవంతమైనది. ఇప్పుడైతే భారతదేశం నిరుపేదగా ఉంది. ఎందుకంటే ఇది కలియుగం, అది సత్యుగం. మీరందరూ భారతవాసులే. మనము అంధకారంలో ఉన్నామని మీకు తెలుసు. స్వర్గంలో ఉన్నప్పుడు ప్రకాశంలో ఉండేవారు. స్వర్గంలో రాజరాజేశ్వరీలుగా ఈ లక్ష్మీనారాయణలు ఉండేవారు. దానిని సుఖధామమని అంటారు. కొత్త కొత్త వారు వస్తూ ఉంటే తండ్రి మళ్ళీ మళ్ళీ వినిపిస్తూ ఉంటారు. తండ్రి నుండే మీరు స్వర్గ వారసత్వం తీసుకోవాలి. దానిని జీవన్ముక్తి అని అంటారు. ఇప్పుడు అందరూ జీవన బంధనంలో ఉన్నారు. ముఖ్యంగా భారతదేశం, తర్వాత మొత్తం ప్రపంచమంతా రావణుని జైల్లో అనగా శోకవాటికలో ఉంది. రావణుడు కేవలం లంకలో, రాముడు భారతదేశంలో ఉన్నారని, రావణుడు వచ్చి సీతను దొంగలించాడని కాదు. ఇవన్నీ కట్టుకథలు. ముఖ్యమైనది గీత, సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత అనగా భగవంతుడు వినిపించిన గీత. మనుషులు ఎవరికి సద్గతిని ఇవ్వలేరు. సత్యుగంలో జీవన్ముక్త దేవీ దేవతలు ఉండేవారు. వారు ఈ వారసత్వాన్ని కలియుగ అంతిమంలో పొందారు. భారతీయులకు ఈ విషయాలు తెలియవు. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. శాస్త్రాలన్నీ భక్తి మార్గంలోని జ్ఞానం. సద్గతినిచ్చే జ్ఞానం మనిషి మాతృల్లో లేదు. తండ్రి అంటున్నారు, మనుషులు మనుషులకు గురువులుగా అవచాలరు. ఏ గురువు సద్గతిని ఇవ్వలేరు. ఆ గురువులు భక్తి చేయండి, దానపుణ్యాలు చేయండి అని అంటారు. భక్తి ద్వాపరం నుండి కొనసాగుతూ వచ్చింది. సత్యత్రేతాయుగాలలో జ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది. అక్కడ ఈ జ్ఞానం ఉంటుందని కాదు. భారతదేశానికి ఉండిన వారసత్వం తండ్రి నుండి సంగం యుగంలోనే లభించింది. అది మళ్ళీ ఇప్పుడు మీకు లభిస్తూ ఉంది. భారతవాసులు నరకవాసులుగా మహా దుఃఖంలో ఉన్నప్పుడు ఓ పతిత పావన, దుఃఖహర్త, సుఖకర్త అని పిలుస్తారు. ఎవరి కోసం? అందరి కోసం. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో మరియు ప్రపంచమంతటా పంచవికారాలు ఉన్నాయి. తండ్రి పతిత పావనుడు. తండ్రి అంటున్నారు, నేను కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను. సర్వుల సద్గతి దాతగా అవుతాను. అబలలు, అహల్యలు, గణికలు, గురువులు అందరినీ నేనే ఉద్ధరించాలి. ఎందుకంటే ఇది పతిత ప్రపంచం. పావన ప్రపంచము అనగా సత్యుగం. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారని భారతీయులకు తెలియదు. పతిత ఖండము అనగా అసత్యఖండం, పావన ఖండము అనగా సత్యమైన ఖండం. భారతదేశం పావన ఖండంగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణల సూర్యవంశ రాజ్యం ఉండేది. ఈ భారతదేశం అవినాశి ఖండం. అది ఎప్పుడు వినాశనం అవ్వదు. వీరి రాజ్యం ఉన్నప్పుడు ఏ ఇతర ఖండము లేదు. అవన్నీ తర్వాత వస్తాయి.
శాస్త్రాలలో అన్నిటికంటే పెద్ద తప్పు కల్ప ఆయుష్ను లక్షల సంవత్సరాలని రాసేశారు. కల్పం లక్షల సంవత్సరాలది కాదు. సత్యుగానికి లక్షల సంవత్సరాలు ఉండవు. కల్పం యొక్క ఆయువు 5,000 సంవత్సరాలు. మనుషులు 84 లక్షల జన్మలు తీసుకుంటారని అంటారు. మనుషులను కుక్క, పిల్లి మొదలైనవిగా చేసేశారు. కానీ వాటి జన్మలు వేరు. 84 లక్షల రకాలున్నాయి. మనుషుల వెరైటీ ఒక్కటే. వారికే 84 జన్మలుంటాయి. ఆ తండ్రి అంటున్నారు, పిల్లలైన మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. డ్రామా ప్రణాళిక అనుసారం భారతవాసులు తమ ధర్మాన్ని మర్చిపోయారు. ఈ కలియుగ అంతిమ సమయంలో పూర్తిగా పతితమైపోయారు. సంగం సమయంలో తండ్రి వచ్చి పావనంగా చేస్తారు. దీనిని దుఃఖధామమని అంటారు. తర్వాత పాత్ర సుఖధామంలో ఉంటుంది. తండ్రి అంటున్నారు, ఓ పిల్లలు, భారతవాసులైన మీరే స్వర్గవాసులుగా ఉండేవారు. 84 జన్మల నిచ్చెన క్రిందకి దిగుతూ వచ్చారు. సతో నుండి రజో తమోలోకి తప్పకుండా వచ్చే తీరాలి. దేవతలైన మీ అంతా ధనవంతులుగా, సదా సంతోషంగా, సదా ఆరోగ్యంగా ఇతరులెవరూ కూడా ఉండరు. భారతదేశం ఎంతో ధనవంతంగా ఉండేది. వజ్ర వైడూర్యాలు పెద్ద పెద్ద రాళ్ళు వలె ఉండేవి. అన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోయాయి. మిమ్మల్ని ఎంత ధనవంతులుగా చేశారో దానిని పిల్లలైన మీకు తండ్రి స్మృతినిప్పిస్తున్నారు. మీరు సర్వగుణ సంపన్నంగా 16 కళ సంపూర్ణంగా ఉండేవారు. యథా రాజా రాణి తదా ప్రజ. వీరిని భగవాన్, భగవతి అని కూడా అనవచ్చు. కానీ భగవంతుడు ఒక్కడే అని తండ్రి అర్థం చేయించారు. కేవలం ఈశ్వరుడు లేక ప్రభువు అన్నా వారు సర్వాత్మల తండ్రి అని గుర్తురాదు. వీరు అనంతమైన తండ్రి. వారు అర్థం చేయిస్తున్నారు. భారతవాసులైన మీరు శివ జయంతి పండుగ ఆచరిస్తారు. కానీ తండ్రి ఎప్పుడు వచ్చారో ఎవరికీ తెలియదు. ఇనుప యుగంలో రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. పారస్నాథులుగా ఉండే మీరు ఇప్పుడు రాళ్ళనాథుడు అంటే పత్తర్నాథ్గా ఉన్నారు. నాథుడు అని కూడా అనలేము, ఎందుకంటే రాజులు రాణులు లేనేలేరు. మొదట ఇక్కడ దైవీ రాజస్థాన్ ఉండేది. తర్వాత అసురి రాజ్యంగా అవుతుంది. ఇది డ్రామా. అది హద్దులోని డ్రామా. ఇది అనంతమైన డ్రామా. ప్రపంచ చరిత్ర భూగోళం ప్రారంభం నుండి చివరి వరకు ఇప్పుడే మీకు తెలుసు. ఇతరులెవరికీ తెలియదు. భారతదేశంలో దేవీ దేవతలున్నప్పుడు సృష్టికంతా యజమానులుగా ఉండేవారు. భారతదేశంలోనే ఉండేవారు. తండ్రి భారతవాసులకు స్మృతి కలగచేస్తున్నారు. సత్యుగంలో ఆది సనాతన దేవీ దేవతల శ్రేష్ఠ ధర్మం, శ్రేష్ఠ కర్మలు ఉండేవి. మళ్ళీ తర్వాత 84 జన్మలు క్రిందకు దిగవలసి వచ్చింది. తండ్రి కూర్చుని ఈ కథనంతా వినిపిస్తున్నారు. ఇప్పుడు ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. ఇది ఒక్కరి విషయమే కాదు. యుద్ధ మైదానం మొదలైనవి ఏవీ లేవు. ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేదని కూడా భారతవాసులు మర్చిపోయారు. సత్యుగం ఆయువును పెంచినందున చాలా దూరంగా తీసుకెళ్లారు. తండ్రి తెలుపుతున్నారు, మనుషులను భగవంతుడని అనరాదు. మనుషులు మనుషులకు సద్గతినివ్వలేరు. సర్వుల సద్గతి దాత, పతిత పావన కర్త ఒకరేనని అంటారు. ఇది అసత్య ఖండం. సత్యమైన బాబా సత్యమైన ఖండాన్ని స్థాపన చేసేవారు. భక్తులు పూజిస్తారు. కానీ భక్తి మార్గంలో ఎవరెవరిని పూజిస్తూ వచ్చారో అందులో ఒకరి చరిత్ర కూడా భక్తులకు తెలియదు. శివ జయంతి పండుగనైతే జరుపుకుంటారు. మన తండ్రి నూతన ప్రపంచ రచయిత, హెవెన్లీ గాడ్ ఫాదర్, అనంతమైన సుఖంను ఇచ్చేవారు. సత్యుగంలో సుఖముండేది. దానిని ఎవరు ఎలా స్థాపన చేశారు? ఎవరు నరకవాసులను స్వర్గవాసులుగా చేశారు? భ్రష్టాచారులను శ్రేష్టాచారులైన దేవతలుగా ఎవరు తయారు చేశారు? ఈ కర్తవ్యం తండ్రిదే. పిల్లలైన మిమ్మల్ని పావనంగా చేస్తాను. మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. అయితే మళ్ళీ మిమ్మల్ని పతితులుగా ఎవరు తయారు చేస్తారు? ఈ రావణుడు. మనుషులు సుఖ దుఃఖాలన్నీ ఈశ్వరుడే ఇస్తాడని అంటారు. తండ్రి అంటున్నారు, నేను అందరికీ సుఖంనిస్తాను. అర్థకల్పం మీరు తండ్రిని స్మృతి చేయరు. మళ్ళీ రావణ రాజ్యం ఇచ్చినప్పుడు
అందరినీ పూజించుట ప్రారంభిస్తారు. ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. బాబా మేము ఎన్ని జన్మలు తీసుకున్నామని అడుగుతారు. తండ్రి అంటున్నారు, పిల్లలు, మీకు మీ జన్మల గురించి తెలియదు. మీరు పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారు. మీరు 21 జన్మలకు బేహద్దు తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు వచ్చారు. అనగా సత్యమైన సత్య తండ్రి ద్వారా సత్యమైన కథ నరు నుండి నారాయణునిగా తయారయ్యే జ్ఞానం వింటారు. దీనిని జ్ఞానం, దానిని భక్తి అని అంటారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పరమాత్మ వచ్చి ఇస్తారు. పిల్లలు దేహీ అభిమానులు కావవలసి వస్తుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేయండి. శివబాబా సర్వాత్మలకు తండ్రి. ఆత్మలన్నీ పరంధామం నుండి పాత్రను అభినయించేందుకు శరీరంలోకి వస్తాయి. దీనిని కర్మక్షేత్రం అని అంటారు. ఇది చాలా గొప్ప నాటకం. ఆత్మలో మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి. దానిని అనుసరించే మనుషులకు మంచి లేక చెడు జన్మలు లభిస్తాయి. పావనంగా ఉండే ఈ బ్రహ్మ ఇప్పుడు పతితంగా ఉన్నాడు. తతత్వం తండ్రినైన నేను ఈ పరాయ రావణ రాజ్యంలో పతిత శరీరంలో రావాల్సి వచ్చింది. అది కూడా మొదటి నంబర్లో వెళ్ళే వారిలోనే వస్తాను. సూర్యవంశీలు మాత్రమే పూర్తి 84 జన్మలు తీసుకుంటాడు. సూర్యవంశీలు మాత్రమే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఇతడు బ్రహ్మ, మీరందరూ బ్రాహ్మణులు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారు. కానీ రాతి బుద్ధి కలవారిని పారస్బుద్ధి కలవారిగా చేయటం పిన్నమ్మ ఇల్లు కాదు. ఓ ఆత్మల్లారా, ఇప్పుడు దేహాభిమానులు కావండి. ఓ ఆత్మల్లారా, ఒక్క తండ్రినే స్మృతి చేయండి, రాజ్యాన్ని స్మృతి చేయండి. దేహ సంబంధాలు వదిలేస్తే పారస్బుద్ధి కలవారిగా అవుతారు. అందరూ మరణించాల్సిందే. ఇప్పుడు అందరిది వానప్రస్థ స్థితి. ఒక్క సద్గురు తప్ప సర్వుల సద్గతి దాతగా ఎవరు అవ్వలేరు. తండ్రి అంటున్నారు, ఓ భారతవాసి పిల్లలు, మొదట మీరు పారస్బుద్ధి కలవారిగా ఉండేవారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండేవారు అని గాయనం ఉంది. కనుక మొట్టమొదట దేవీ దేవతా ధర్మం వారైన భారతవాసులు ఇక్కడికి వచ్చారు. ఇతర ధర్మాల వారు వెనక వచ్చారు. కావున వారి జన్మలు కూడా తక్కువగానే ఉంటాయి. ఈ సృష్టి వృక్షం అంతా ఏ విధంగా తిరుగుతూ ఉందో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ధారణ చేసేవారికి చాలా సులభం. ఆత్మ ధారణ చేస్తుంది. ఆత్మనే పుణ్యాత్మ, పాపాత్మగా అవుతుంది. ఇది మీకు అంతిమ 84వ జన్మ. మీరు వానప్రస్థ అవస్థలో ఉన్నారు. వానప్రస్థ అవస్థలో ఉన్నవారు మంత్రం తీసుకునేందుకు గురువులను ఆశ్రయిస్తారు. ఇప్పుడు మీరు బాహ్యంలోని మానవ గురువులను ఆశ్రయించరాదు. మీ అందరికీ నేను తండ్రిని, టీచర్ను మరియు సద్గురువును కూడా. ఓ పతిత పావన శివబాబా అని నన్ను పిలుస్తారు. వీరు సర్వాత్మలకు తండ్రి అని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. ఆత్మ సత్యమైనది, చైతన్యమైనది. ఎందుకంటే అది అమరము. అన్ని ఆత్మల్లోనూ పాత్ర నిండి ఉంది. తండ్రి కూడా సత్యమైన వారు, చైతన్యమైన వారు. వారు మానవ సృష్టికి బీజరూపులు. అందువలన నాకు ఈ వృక్ష ఆది మధ్యాంతాలన్నీ తెలుసు. అందుకే నన్ను జ్ఞానసాగర్లు అని అంటారు. మీకు కూడా బీజం నుండి వృక్షం ఎలా వస్తుంది అనే జ్ఞానం ఉంది. వృక్షం పెద్దదయ్యేందుకు టైం పడుతుంది. తండ్రి అంటున్నారు, నేను బీజరూపుణ్ణు. చివర్లో వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంటుంది. ఇప్పుడు దేవీ దేవతా ధర్మం యొక్క పునాది లేనేలేదు, లోపించిపోయింది. దేవీ దేవతా ధర్మం మాయమైనప్పుడు తండ్రే రావాల్సి వస్తుంది. ఒకే ధర్మాన్ని స్థాపన చేసి మిగిలిన అన్ని ధర్మాలను వినాశనం చేయిస్తాను. ప్రజాపిత బ్రహ్మ ద్వారా తండ్రి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తున్నారు. భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారులైన దేవతలుగా అయ్యేందుకు మీరు వచ్చారు. ఇది తయారైన డ్రామా. ఇది సమాప్తమవ్వదు. తండ్రి వచ్చారు. ఆత్మలంతా సోదరులు. మూలవతనంలో ఉండేవారు. అన్ని ఆత్మలు ఆ ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు. దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు. రావణ రాజ్యంలో దుఃఖం ఉంది.
ఇక్కడ స్మరణ చేస్తారు. సర్వుల సద్గతి దాత అయిన తండ్రి ఒక్కరు మాత్రమే. మహిమ వారికి మాత్రమే ఉంది. తండ్రి రాకుంటే పావనంగా ఎవరు చేస్తారు? క్రైస్తవ, ఇస్లాం మొదలైన మతాల మనుషులందరూ ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నారు. అందరూ పునర్జన్మ తీసుకోవాల్సిందే. ఇప్పుడు పునర్జన్మలు నరకంలో లభిస్తాయి, సుఖంలోకి వెళ్ళరు. హిందూ ధర్మం వారు స్వర్గస్థులయ్యారని అంటారు. అనగా అంతవరకు నరకంలో ఉన్నట్లే కదా. ఇప్పుడు స్వర్గంలోకి వెళ్తే మీ నోటిలో గులాబ్ జామున్. స్వర్గంలోకి వెళ్ళిన వారికి ఈ నరకంలోని అసురీ వైభవాలను ఎందుకు తినిపిస్తారు? బెంగాల్లో చేపలు, గుడ్లు మొదలైనవి తినిపిస్తారు. అరే, వారికి ఇవే తినే అవసరమేముంది? వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు. మొదటి నెంబర్లోని వారు 84 జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ జ్ఞానంలో ఏ కష్టమూ లేదు. భక్తి మార్గంలో ఎంతో శ్రమ చేస్తారు. రామ రామ అని జపిస్తూ ఉంటే రోమాంచితం అవుతుంది. ఇదంతా భక్తి మార్గం. సూర్యుడు, చంద్రుడు మొదలైన వారు ప్రకాశంనిచ్చేవారు. వీరు దేవతలు కారు. వాస్తవానికి జ్ఞాన సూర్యుడు, జ్ఞానచంద్రుడు, జ్ఞాన నక్షత్రాలు ఇవన్నీ ఇక్కడి వారి మహిమే. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ అంతిమ 84 అంతిమ జన్మలో ఎలాంటి పాపకర్మలు చేయరాదు. పుణ్యాత్మగా అయ్యేందుకు పురుషార్థం పూర్తిగా చేయాలి. సంపూర్ణ పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, మీ బుద్ధిని పారస్బుద్ధిగా చేసుకునేందుకు దేహ సంబంధాలన్నీ మర్చి దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి. ఈరోజు వరదానము. పాత సంస్కారాలు లేక విఘ్నాల నుండి ముక్తిని ప్రాప్తి చేసుకునే సదాశక్తి సంపన్న భవ. ఏ విధమైన విఘ్నాల నుండి, బలహీనతల నుండి లేక పాత సంస్కారాల నుండి ముక్తులుగా అవ్వాలి అనుకుంటే శక్తిని ధారణ చేయండి. అనగా అలంకారీ రూపులుగా అయి ఉండండి. ఎవరైతే అలంకారాలతో సదా అలంకరింపబడి ఉంటారో వారి భవిష్యత్తులో విష్ణు వంశీయులుగా అవుతారు. కానీ ఇప్పుడు వైష్ణవులుగా అవుతారు. వారిని ఎలాంటి తమోగుణి సంకల్పాలు లేక సంస్కారాలు టచ్ చేయలేవు. వారు పాత ప్రపంచము లేక పాత ప్రపంచంలోని ఏ వస్తువు మరియు వ్యక్తుల నుండి సహజంగానే దూరంగా ఉంటారు. కారణంగా అకారణంగా కూడా వారిని ఏది టచ్ చేయలేదు. స్లోగన్: ప్రతి సమయం ప్రతి కర్మలో బ్యాలెన్స్ ఉంచుకోవటమే అందరి ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకునే సాధనము. అవ్యక్త సూచన: నిశ్చయం అనే పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయంగా నిశ్చంతంగా ఉండండి. పరస్పరం ఇద్దరు మిత్రులున్నప్పుడు వారి మధ్య ఎవరైనా వారిని గ్లాని చేసేందుకు వస్తే వారి భావాన్ని పరివర్తన చేసేస్తారు. ఎక్కడ నిశ్చయం ఉంటుందో అక్కడ శబ్దాల యొక్క భావం మారిపోయి సాధారణ విషయంగా అయిపోతుంది. కనుక ప్రతి ఒక్కరి విశేషతను చూడండి. అప్పుడు అనేక మంది ఉన్నా ఒకటిగానే కనిపిస్తారు. ఏకమత సంఘటనగా అయిపోతుంది. ఎవరైనా ఎవరి గురించి అయినా గ్లాని యొక్క మాటలు వినిపిస్తే దానికి ఒత్తాసు పలికే బదులు వినిపించే వారి రూపాన్ని పరివర్తన చేయండి. అచ్చా, ఓం శాంతి.